మన పురాణములు. భగవంతుని నోట తాత అని పిలిపించుకున్న భక్తుడు ఒకడున్నాడని తెలుసా? రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అంటూ ఆ కథలోకి వెళ్ళిపోదాం. భగవంతుణ్ణి భక్తుడు ఆర్తితో రకరకాలుగా పిలుస్తూ ఉంటాడు. తన మనసుకి తోచిన బంధంతో పరమేశ్వరుణ్ణి కొలుచుకుంటూ ఉంటాడు. కానీ భగవంతుడే భక్తుణ్ణి తాత అని పిలుచుకున్న ఒక అరుదైన సందర్భం ఇది. తిరుమల నంబి ఎవరు అంటే రామానుజాచార్యులకు మేనమామ. రామానుజాచార్యులు జన్మించగానే వారిని చూసి ఇతను సాక్షాత్తు లక్ష్మణుని అవతారం అని చెప్పి కలియుగంలో అద్భుతాలు సాధిస్తారు అని చెప్పి ఊహించారు తిరుమల నంబి. తిరుమల నంబి అసలు పేరు శ్రీశైల పూర్ణుడు. ఆయన గారు తన మేనల్లుడైనటువంటి రామానుజాచార్యుల భవిష్యత్తుకి తగు సూచనలు అందిస్తూనే శ్రీరంగంలో ఉన్నటువంటి యమునాచార్యులు అనేటువంటి గురువు గారి వద్ద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసించసాగారు. గురువుగారు తరచూ తిరుమల శ్రీనివాసుని తలుచుకోవడం గమనించారు తిరుమల నంబి. దాంతో కొన్నాళ్ల పాటు తిరుమలలో గడిపి రావాలి అనేటువంటి కోరిక కలిగింది. అలా తిరుమలకు చేరుకున్నటువంటి తిరుమల నంబి ఏడుకొండల మధ్య కొలువైనటువంటి శ్రీనివాసుని వైభవాన్ని చూసి ఇక వెనక్కి వెళ్లలేదు. ఆయన జీవితాంతము శ్రీవారి ఆలయంలో జరిగేటువంటి సేవలకు తన వంతు సహాయాన్ని అందిస్తూ అక్కడే గడిపేశారు. తిరుమల నంబి ప్రతిరోజు కూడా శ్రీవారి అభిషేకం కోసమని చెప్పి ఎంతో దూరంలో ఉన్నటువంటి పాప వినాశనం అనే తీర్థం నుంచి జలాలను తీసుకొచ్చేవారు. ఏండ్లు గడుస్తున్నా కూడా ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా సరే తిరుమల నంబి తన దినచర్యను మార్చుకోలేదు. జోరున వర్షాలలో జారిపోయే రాతిగుట్టల మీద నడుస్తూ జలాన్ని తెచ్చేవారు. రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా మనసులో శ్రీనివాసుని తలుచుకుంటూ నడకను సాగిస్తూ ఉండేవారు. పాప వినాశనం నుంచి తీర్థాన్ని తెచ్చి శ్రీవారి పాదాలను కడిగితే గాని ఆయనకు రోజు గడిచినట్టుగా ఉండేది కాదుట. అలాంటి తిరుమల నంబిని ఆట పట్టిద్దామనుకున్నారు ఒకసారి మన శ్రీవారు. ఆయనకి ఆటలంటే మహా ఇష్టం కదా. ఒకరోజు యథావిధిగా తిరుమల నంబి ఒక మట్టి గుండలో పాప వినాశనం నుంచి జలాన్ని నింపుకుని వడివడిగా అడుగులు వేస్తూ ఉండగా ఆ సమయంలో ఆయనకు వేటగాని రూపంలో ఎదురుపడ్డారు శ్రీనివాసుడు. తాతా, కుండ నిండా నీళ్లు మోసుకుపోతున్నావు కదా, నాకు కాసిన్ని నీళ్ళివ్వవా అని అడిగారట. వేటగాడి రూపంలో అక్కడికి వచ్చినటువంటి ఆ శ్రీనివాసుని మాటలు విన్నారు. కాస్త నడిస్తే నీకే ఎక్కడో ఒక చోట నీళ్లు దక్కుతాయి, పోయి తాగు, నాకు అభిషేకానికి వేళ మించిపోతోంది అని చెప్పి బదులు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. 1-2 సార్లు ఈ సంభాషణ ఇలాగే గడిచినా తిరుమల నంబి ఆ వేటగానికి నీళ్ళివ్వలేదు. దాటుకుని ముందుకు సాగిపోయారు. వేటగానిలో ఉన్నటువంటి వెంకటేశుడు అక్కడితో ఊరుకోలేదు. తిరుమల నంబి వెనకే చేరి అతని కుండకొక బాణంతో బెజ్జం వేసి హాయిగా అందులో నీటిని తాగేశాడు. జరిగిందంతా తెలుసుకున్న తిరుమల నంబి కుప్పకూలిపోయాడు. ఏళ్లుగా జరుగుతున్న అభిషేకానికి విఘ్నం వాటిల్లిందే అని చెప్పి బాధపడిపోతూ తీర్థాన్ని తీసుకొచ్చేందుకు మళ్ళీ పాప వినాశనానికి పయనమయ్యాడు. తాతా, తీర్థజలం కోసం అంత దూరం మళ్ళీ ఏం పోతావు? ఇక్కడికి దగ్గరలో మరో తీర్థం ఉంది, చూపిస్తాన్రా అంటూ తన వెంట తీసుకుపోయాడు వేటగాడు. అటూ ఇటూ ఎంత తిరిగినా తీర్థం కనిపించలేదు. అభిషేకానికి ఒక పక్క వేళ మించిపోతోంది. అలా కాసేపు తిరుమల నంబిని అడవిలోనే తిప్పించి శ్రీవారు ఇక్కడ ఏ తీర్థం ఉన్నట్లేదు, అటూ ఇటూ ఎంత తిరిగినా తీర్థం కనిపించలేదు, అభిషేకానికి ఒక పక్క వేళ మించిపోతోంది. అలా కాసేపు తిరుమల నంబిని ఆ అడవిలోనే అటు ఇటు తిప్పించేశారు శ్రీనివాసుడు. ఇక ఎక్కడా తీర్థం ఉన్నట్టు లేదు, ఉండు నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఒక బాణాన్ని కొండ మీదకు సంధించారు. అప్పుడు ఏర్పడిన తీర్థమే నేటి ఆకాశగంగ. ఆ సంఘటనకు గుర్తుగా ఇప్పటికీ తిరుమల నంబి వారసులు ఆకాశగంగ జలాలతో శ్రీవారి పాదాలను అభిషేకిస్తూ ఉంటారు. తిరుమల నంబికి శ్రీవారికి ఉన్న అనుబంధానికి గుర్తుగా శ్రీవారి ఆలయానికి చేరువలోనే ఆయనకు కూడా ఒక చిన్న గుడి నిర్మించారు. అలా సాక్షాత్తు శ్రీనివాసునితో తాతా అని పిలిపించుకున్న గొప్ప చరిత్ర తిరుమల నంబిది. మన పురాణములు.